అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వీరి వల్ల ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. ఎవరు వారు, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రోజు కొన్ని ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా భార్య లేదా జీవిత భాగస్వామి వల్ల వచ్చి అనూహ్య సంఘటనలు గమనార్హం. ఉదయం నుంచి రాత్రి వరకు ఆప్యాయత, అనుమానం, గోప్యత, కొత్త అర్థాలు అన్ని కలయికలు కలగలసి మిక్స్ అయ్యే రోజుగా చెప్పొచ్చు. కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని ఇస్తే, కొన్ని నిజాలు గుండెకు కొంచెంగా గాయాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ముందుగా గమనించాల్సిన కీలక అంశం భార్య లేదా భర్త నుంచి వచ్చే మాటలు, ప్రవర్తనలో కొన్ని లోపాలు, సిగ్గు, కోపం, అనుమానం కలిగించే కోణాలు ఉంటాయి. ఏమైనా పరిణామాలు జరిగితే వాటిని పెద్దగా వివాదం చేయొద్దు. ఎందుకంటే ఈ పరిణామాలు ఒక్కసారిగా వచ్చి మీ మనసులో గదులు విప్పేస్తాయి. చాలా కాలంగా మీరు ఊహించని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కొంతమంది ఈ రాశి వారి భార్య గతంలో ఎవరో వ్యక్తితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం లేదా వ్యక్తిగతంగా ఎవరికో దగ్గరగా ఉండడం తెలిసే అవకాశం ఉంది. ఇది తెలిసినప్పుడు మొదట ఈ రాశివారు ఆవేశంతో ప్రవర్తిస్తారు. కానీ తర్వాత చల్లగా ఆలోచిస్తే కాస్త గతి కనిపిస్తుంది. మరికొంతమందికి భార్య లేదా భర్త ఆర్థిక విషయాల్లో ఏదో రహస్యంగా దాచిన విషయం తెలిసే అవకాశం ఉంటుంది. డబ్బు దాచుకోవడం, ఎవరికో ఆర్థిక సహాయం చేయడం, కుటుంబంలో తెలియకుండా చేయడం, ఇలాంటి విషయాలు, కొందరికి భార్య ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు, ప్రత్యేకంగా గర్భ నిరోధక లేదా గత సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వీటిని జాగ్రత్తగా వినండి, ఆప్యాయంగా పరిష్కరించుకోండి. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ఎమోషనల్ గా వీరు కొంత మౌనంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ విషయాలు బలవంతంగా ఎదురు దాడి ప్రగల్భంగా వాదిస్తే సమస్య పెద్దది అవుతుంది. వాస్తవాన్ని తెలుసుకున్న వెంటనే మాట్లాడకుండా 2-3 గంటలు ఆలోచించి ఆ తర్వాత మీ భార్యతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి. ఇలాంటి పరిణామాలు ఊహించి ఉండరు, కానీ కుటుంబ సభ్యుల వరకు కొన్ని వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని బయటకు పొడిగించకుండా ఇంటి లోపలే పరిష్కరించుకోవడం మంచిది. వృత్తి విషయాలకు వస్తే ఈ రోజు ఇంటి సమస్యలతోనే తలమునకలై ఉండడం వల్ల పని మీద దృష్టి తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిధులు, కాంట్రాక్టులు, ఆఫీస్లో సంతకాలు చేసే విషయంలో తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఉండండి. కొందరు మీ పరిస్థితి ఆసరాగా తీసుకుని మీ దగ్గరే లాభపడే యత్నం చేస్తారు. ఎటువంటి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలన్నా 1-2 సార్లు చదవండి. ఇక ఆర్థికంగా చూస్తే భార్య లేదా భర్త దాచిన రహస్య ఖర్చులు తేలికగా కవర్ చేయదగ్గవే. కాబట్టి ఆర్థికంగా పెద్దగా భయమైతే అవసరం లేదు. కానీ ఒకరు వేరే దారిలో డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటే దాన్ని అడగడం గౌరవంగా చేయండి. అందువల్ల మూడవ వ్యక్తులు మధ్యలో రాకుండా చూసుకోండి. ఆరోగ్యపరంగా కూడా ఊహించని పరిణామాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఈ రాశి వారికి ఈ రోజున రాత్రి నిద్ర కూడా కుదరకపోవచ్చు. అధిక ఆలోచనల వల్ల తలనొప్పి, గ్యాస్ ట్రబుల్, అసిడిటీ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు తేలిక ఆహారం తీసుకోండి. చల్లటి నీళ్లు ఎక్కువగా తాగవద్దు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్నేహితులు, సోదరులతో చర్చించడం మంచిది. సమస్యలు పొడిగించేలా చెప్పకండి. ఇక ఈ రోజున ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మరిన్ని శుభకర ఫలాలు దక్కుతాయి.